హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం కాన్వెక్స్ మిర్రర్కి గురించిన డీటెయిల్ డిస్కషన్ గురించి చూడడం జరిగింది. మరి ఈ వీడియోలో సైన్ కన్వెన్షన్ ఫర్ రిఫ్లెక్షన్ బై స్పెరికల్ మిర్రర్స్ అనే మన నెక్స్ట్ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సైన్ కన్వెన్షన్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక ఆప్టికల్ డివైజెస్ని హ్యాండిల్ చేసి మెజర్మెంట్ని తీసుకున్నప్పుడు ఆ మెజర్మెంట్ని తీసుకునే విధానం ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా ఉంటుంది. సపోజ్ వరల్డ్ మొత్తం అందరూ ఒకే మెథడ్ని ఫాలో అవుతే ఏం ప్రాబ్లం ఉండదు. సపోజ్ ఇండియాలో ఒక రకంగా, యుఎస్ఏలో ఒక రకంగా, ఆస్ట్రేలియాలో ఒక రకంగా, చాలా రకాలైన పద్ధతుల్లో ఈ రకంగా ఆప్టికల్ డివైజెస్ని యూజ్ చేసి ఏదైనా ఒక మెజర్మెంట్ని క్యాలిక్యులేట్ చేశారంటే, తర్వాత మనం ఫ్యూచర్లో ఈ కంట్రీస్తో కోఆర్డినేట్ చేయాల్సి వస్తే వాళ్ళ దగ్గర ఉన్న యూనిట్స్, మన దగ్గర ఉన్న యూనిట్స్ ఒకే రకంగా ఉండవు. సో అక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఫర్ స్టాండర్డైజేషన్ పర్పస్ వీ ఫాలో ఏ సెట్ ఆఫ్ సైన్ కన్వెన్షన్ కాల్డ్ యాజ్ ద న్యూ కార్టీషియన్ సైన్ కన్వెన్షన్. అంటే వరల్డ్ మొత్తంలో ఎవరైనా ఆప్టికల్ డివైజెస్ని యూజ్ చేసి ఏదైనా ఒక మెజర్మెంట్ని తీసుకున్నారంటే ఆ పద్ధతి అన్నది ప్రపంచం మొత్తంలో ఒకే రకంగా ఉండే విధంగా ఈ న్యూ కార్టీషియన్ సైన్ కన్వెన్షన్ అనే విధానాన్ని ఫాలో అవడం స్టార్ట్ చేశాం. ఈ రకంగా అన్ని చోట్ల ఒకటే పద్ధతి ఫాలో అవడం వల్ల మనకు ఫ్యూచర్లో ఏ దేశంతో అయినా కోఆర్డినేట్ చేయాల్సి వచ్చినా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. సో ఇప్పుడు మనం ఈ న్యూ కార్టీషియన్ కోఆర్డినేట్స్ అనే మెథడ్ని ఎలా యూజ్ చేయాలనేది డీటెయిల్గా నేర్చుకుందాం. దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు మ్యాథమెటిక్స్లో కార్టీషియన్ కోఆర్డినేట్స్ అనే టాపిక్ గురించి ఒక బేసిక్ ఐడియా ఉండాలి. సో మనకు ఆల్రెడీ తెలిసినట్టుగా మనకు బేసికలీ 2 కోఆర్డినేట్ యాక్సిస్ అనేవి ఉంటాయి. అందులో ఏంటి, ఎక్స్, ఎక్స్ డాష్, వై, వై డాష్. ఈ రకంగా 2 కోఆర్డినేట్ యాక్సిస్ అనేవి ఉంటాయి. బేసిక్గా ఈ 2 కోఆర్డినేట్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ దగ్గర మనకు ఆరిజిన్ అనేది ఉంటుంది. ఈ కోఆర్డినేట్ యాక్సిస్లో ఒక్కో క్వాడ్రంట్ దగ్గర మనకు ఒక్కో రకంగా వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో ఈ కార్టీషియన్ కోఆర్డినేట్స్ గురించి ఒక బేసిక్ ఐడియా అనేది ఉంటుంది. సో ఈ కోఆర్డినేట్స్లో ఫస్ట్ మనకి ఇక్కడ ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్, ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్, ఇక్కడ వచ్చేసి ఎక్స్ నెగిటివ్, వై కూడా నెగిటివ్, అండ్ ఈ కోఆర్డినేట్లో ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. సో ఈ రకంగా మనకు కోఆర్డినేట్స్ అనేవి ఉంటాయి. మన డిస్కషన్ మొత్తం దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైనా ఒక వాల్యూని కన్సిడర్ చేసామంటే ఆ వాల్యూ అన్నది ఆల్వేస్ ఆరిజిన్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఆరిజిన్ బేస్తో చెప్పినప్పుడు వై యాక్సిస్కి రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఎక్స్ వాల్యూస్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి. అలాగే వై యాక్సిస్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఎక్స్ వాల్యూస్ అన్నీ నెగిటివ్గా ఉంటాయి. సిమిలర్లీ ఎక్స్ యాక్సిస్కి పైన ఉన్న వై వాల్యూస్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి. అలాగే ఎక్స్ యాక్సిస్కి కింద ఉన్న వై వాల్యూస్ అన్నీ నెగిటివ్గా ఉంటాయి. ఇది బేసిక్ ఐడియా ఆఫ్ న్యూ కార్టీషియన్ కోఆర్డినేట్స్. దీన్ని బేస్ చేసుకునే మనకు సైన్ కన్వెన్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే, ద పోల్ P ఆఫ్ ద మిర్రర్ ఈజ్ టేకెన్ యాజ్ ది ఆరిజిన్. ఈ కేసులో మనకు ఆరిజిన్ అన్నది O. అలాగే మనం ఈ కోఆర్డినేట్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక మిర్రర్ని ప్లేస్ చేసామంటే దాని యొక్క పోల్ అన్నది ఈ ఆరిజిన్తో కోఆర్డినేట్ అవుతుంది. సో మనకు పోల్ ఈజ్ నథింగ్ బట్ ఆరిజిన్ ఇన్ సైన్ కన్వెన్షన్. అది మన మెయిన్ థింగ్. ఏ వాల్యూస్ని మెజర్ చేయాలన్నా మనం ఈ పోల్ నుంచి మెజర్ చేయాల్సి వస్తుంది. తర్వాత ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ టేకెన్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్, ఎక్స్ డాష్ ఎక్స్ ఆఫ్ ది కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఏంటి, మనకు మిర్రర్లో ఉండే ప్రిన్సిపల్ యాక్సిస్ ఏదైతే ఉందో
ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ మనకు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లాగా యాక్ట్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సపోజ్ మనకి ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్ని ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ యాక్సిస్ని ఎగ్జాక్ట్గా ఇందాక చెప్పినట్టుగా అరేంజ్ చేస్తే అవి ఇలా ఉంటాయి. మనకు ఆరిజిన్ దగ్గర ఎగ్జాక్ట్గా పోల్ని అలైన్ చేయాలి. తర్వాత దాన్ని బేస్ చేసుకొని రైట్, లెఫ్ట్, అప్, డౌన్ మెజర్మెంట్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం మిర్రర్లో నార్మల్గా చూసే మెజర్మెంట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ది ఫోకల్ పాయింట్కి పోల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్, దీన్ని ఫోకల్ లెంత్ అంటాం. మనకు ఆల్రెడీ తెలుసు. దీన్ని ఎఫ్తో డినోట్ చేస్తాం. అండ్ ఈ ఎఫ్ అన్నది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ వై యాక్సిస్, అంటే కార్టీషియన్ కోఆర్డినేట్స్లో లెఫ్ట్ హ్యాండ్ టు ద వై యాక్సిస్లో ఫామ్ అవడం జరిగింది. సో అందువల్ల దీనికి నెగిటివ్ సైన్ అనేది రావడం జరుగుతుంది. అలాగా నెక్స్ట్ మనకు వచ్చేసి ఇమేజ్ డిస్టెన్స్, దీన్ని మనం వీతో డినోట్ చేస్తాం. ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ వై యాక్సిస్లో వచ్చింది కాబట్టి దీనికి కూడా నెగిటివ్ సైన్ అనేది కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఉంటుంది. ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనే వచ్చింది. సో దీనికి కూడా మనం నెగిటివ్ సైడ్ని ఇంక్లూడ్ చేస్తాం. తర్వాత ఈ పెద్ద డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ గ్యాప్ని మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. దీన్ని మనం యూతో డినోట్ చేస్తాం. ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది కాబట్టి దీనికి కూడా నెగిటివ్ సింబల్ అనేది వస్తుంది. ఈ రకంగా మనకు కాన్కేవ్ మిర్రర్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు ద ఎక్స్ యాక్సిస్ రావడం వల్ల మనకు అన్నింటికీ నెగిటివ్ సైన్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియాలో ఇది ఆబ్జెక్ట్ హైట్, అంటే ఆబ్జెక్ట్ ఎంత హైట్లో ఉంది, దీన్ని ఆబ్జెక్ట్ లెంత్ అని కూడా అంటాం. ఇది వచ్చేసి మనకు ఎక్స్ యాక్సిస్కి పైన ఉంది, అంటే పాజిటివ్ వై యాక్సిస్. సో ఇక్కడ వచ్చే ఆబ్జెక్ట్ హైట్ని మనం హెచ్తో డినోట్ చేస్తాం, అండ్ అది పాజిటివ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇమేజ్ హైట్ ఆర్ ఇమేజ్ సైజ్, ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్కి కింద ఫామ్ అవడం వల్ల మనకు ఇమేజ్ సైజ్ కానీ ఇమేజ్ హైట్ కానీ -h' అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు FVRU అనేవి ఎక్స్ యాక్సిస్కి రిలేటెడ్గా ఉంటాయి. H అండ్ H' అన్నవి వై యాక్సిస్కి రిలేటెడ్గా ఉంటాయి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీని తర్వాత కాన్వెక్స్ మిర్రర్లో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్కి వస్తే మనకు ఫస్ట్ వచ్చేసి మనకు ఫోకల్ లెంత్. ఇక్కడ వై యాక్సిస్కి రైట్ హ్యాండ్ సైడ్లో ఫోకల్ లెంత్ ఉండడం వల్ల దీనికి మనం పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. తర్వాత ఈ గ్యాప్ అనేది మనకు ఇమేజ్ డిస్టెన్స్, దీన్ని వీతో డినోట్ చేస్తాం. ఇది కూడా రైట్ హ్యాండ్ సైడే, సో ఇది కూడా పాజిటివ్. నెక్స్ట్ ఈ గ్యాప్ మనకు రేడియస్ ఆఫ్ కర్వేచర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్, ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ కాస్త అబ్జర్వ్ చేయాలి, మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది. సో ఇందాక చెప్పినట్టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వచ్చే ఏ వాల్యూ అయినా మనకు నెగిటివ్గా కన్సిడర్ చేయాలి. సో ఇది -u. తర్వాత నెక్స్ట్ మన మెజర్మెంట్ వచ్చేసి ఆబ్జెక్ట్ హైట్. ఇది యాజ్ యూజువల్గా ఎక్స్ యాక్సిస్కి పైన ఉండడం వల్ల దీన్ని పాజిటివ్ H +Hగా కన్సిడర్ చేస్తాం. తర్వాత ఇది కూడా మనకు అబోవ్ ఎక్స్ యాక్సిస్ ఉండడం వల్ల దీన్ని కూడా మనం పాజిటివ్గానే కన్సిడర్ చేస్తాం. ఇది కూడా +H'. ఈ రకంగా మనకు కార్టీషియన్ కోఆర్డినేట్స్ అనేవి యూస్ చేసి మనం సైన్ కన్వెన్షన్ని మిర్రర్స్కి అప్లై చేయడం జరుగుతుంది. మనకి ఇది థియరీ కోసమే కాదు, ల్యాబ్లో ఆప్టికల్ డివైజెస్ని యూస్ చేసి చేసే ఏ ఎక్స్పెరిమెంట్కైనా ఈ కార్టీషియన్ కోఆర్డినేట్స్ని అప్లై చేసి మాత్రమే మనం ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మాత్రమే కాదు, ల్యాబ్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని తర్వాత మనకు ఇవి
న్యూ కార్టేషియన్ కోఆర్డినేట్స్కి సంబంధించిన రూల్స్ అనమాట. ఇందులో ఫస్ట్ రూల్ అబ్జర్వ్ చేస్తే మనము ఆబ్జెక్ట్ని మనం ఆల్వేస్ మిర్రర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే కన్సిడర్ చేయాలి అని ఫస్ట్ రూల్ అనేది మనకు చెప్తుంది. అందుకనే మనం టెక్స్ట్ బుక్లో ఏ డయాగ్రామ్ చూసినా ఆబ్జెక్ట్ అనేది మిర్రర్కి కానీ లెన్స్కి కానీ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మాత్రమే ప్లేస్ చేయడం జరుగుతుంది. అది మన ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే మనం ఏ వాల్యూని మెజర్ చేయాలన్నా పోల్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ని బేస్ చేసుకుని మాత్రమే రీడింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది సెకండ్ రూల్. ఇప్పుడు థర్డ్ రూల్ ఏంటంటే ఆరిజిన్కి రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాల్యూస్ని మనం పాజిటివ్ వాల్యూస్ గాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాల్యూస్ని నెగిటివ్ గాను కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అది మన థర్డ్ రూల్. తర్వాత ఫోర్త్ రూల్ ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉన్న వాల్యూస్ని మనం పాజిటివ్ వాల్యూస్గా కన్సిడర్ చేయాలి. ఇన్ అదర్ హ్యాండ్ మన ఫిఫ్త్ రూల్లో ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద ఉన్న వాల్యూస్ని మనం నెగిటివ్ వాల్యూస్గా కన్సిడర్ చేయాలి. ఈ 5 రూల్స్ వచ్చేసి మనకు న్యూ కార్టేషియన్ కోఆర్డినేట్స్లో ఉండే రూల్స్ అనమాట. వీటిని యూజ్ చేసి మనం వాల్యూస్ని ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి మిర్రర్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్. ఫస్ట్ ఈ మిర్రర్ ఫార్ములా అంటే ఏంటంటే ఏదైనా ఒక మిర్రర్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మన పర్పస్కి మన పనికి తగ్గట్టుగా కొన్నిసార్లు పెద్ద మిర్రర్ అవసరం అవుతుంది, కొన్నిసార్లు చిన్నది అవసరం అవుతుంది. కానీ ప్రతిసారి యాక్యురేట్గా రిజల్ట్ రావాలంటే దానికి తగ్గట్టుగా మనం మిర్రర్ని ప్రాపర్ డైమెన్షన్స్తో తయారు చేయాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా తయారు చేసామంటే మన పర్పస్కి తగ్గట్టు మన మిర్రర్ అనేది మనకు సెట్ అవ్వదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఒక మిర్రర్ ఫార్ములాని కనుక్కోవడం జరిగింది. ఈ మిర్రర్ ఫార్ములా యొక్క డెరివేషన్ అన్నది మనకు +2లో క్లియర్గా ఉంటుంది. బట్ అట్ ప్రజెంట్ మనకు క్లాస్ 10లో ఈ మిర్రర్ ఫార్ములాకి సంబంధించిన ఫార్ములా మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని తర్వాత మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ ఫార్ములా ఏంటో చూద్దాం. మిర్రర్ ఫార్ములా, దీన్ని మనం మిర్రర్ మేకింగ్ ఫార్ములా అని కూడా అంటాం కొన్నిసార్లు. అదేంటంటే 1/image distance plus 1/object distance equals to 1/focal length. దీన్ని మనం ఏమంటాం 1/v plus 1/u equals to 1/f. ఇందులో v అంటే ఏంటి? డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మేషన్. ఇమేజ్ అనేది ఎంత దూరంలో ఫామ్ అవుతుందో దాన్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. తర్వాత యు అనేది ఏంటి? ఆబ్జెక్ట్ని మిర్రర్ నుంచి ఎంత దూరంలో పెట్టామో దాన్ని యు అంటాం. ఎఫ్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు, ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్. ఇది ఆల్రెడీ చూసాం. సో ఈ మూడింటిని యూజ్ చేసుకొని మనకు మిర్రర్ మేకింగ్ ఫార్ములా అన్నది 1/v plus 1/u equals to 1/f ఇలా ఉండడం జరుగుతుంది. ఈ మిర్రర్ మేకింగ్ ఫార్ములాని ఎక్కడ వాడాలంటే the formula valid in all situations for all spherical mirrors in all positions of the object. ఎటువంటి స్పెరికల్ మిర్రర్ కైనా ఈ మిర్రర్ మేకింగ్ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. ఆ స్పెరికల్ మిర్రర్లో మనం ఆబ్జెక్ట్ని ఏ పొజిషన్లో ఉంచినా, ఇక్కడ ఉంచినా వర్క్ అవుతుంది, ఇక్కడ ఉంచినా వర్క్ అవుతుంది, ఇన్ఫినిటీ దగ్గర ఉంచినా కూడా మిర్రర్ మేకింగ్ ఫార్ములా అన్నది వ్యాలిడే అన్నమాట. తర్వాత you must use the new Cartesian sign convention while substituting numerical values for u, v, f and r in the mirror formula for solving problems. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫార్ములాని కనుక యూజ్ చేసామంటే దీనికి సంబంధించిన న్యూ కార్టేషియన్ సైన్ కన్వెన్షన్ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మనకు వచ్చే ఆన్సర్ అనేది కరెక్ట్. లేకపోతే మనకు ఇష్టం వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తామంటే కుదరదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏం లేదు, మనకున్న ఇమేజ్ సైజ్ని ఆబ్జెక్ట్ సైజ్తో కంపేర్ చేసి అది పెద్దగా ఉందా చిన్నగా ఉందా అని చెప్పే ఒక వాల్యూని మ్యాగ్నిఫికేషన్ అంటాం. ఈ మ్యాగ్నిఫికేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే
magnification equals to minus image distance divided by object distance. Magnification మనం స్మాల్ m తో డినోట్ చేస్తాం. సో స్మాల్ m ఈక్వల్స్ టు మైనస్ v బై u. ఇది మాత్రమే కాదు, మనకు ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది. అదేంటంటే m ఈక్వల్ టు h2 బై h1. దీనే మనం h డాష్ బై h అని కూడా అంటాం. ఈ h2 లేదా h డాష్ అంటే ఏంటి? ఇమేజ్ సైజ్ ఆర్ ఇమేజ్ లెంత్. h1 లేదా h అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఆర్ ఆబ్జెక్ట్ లెంత్. సో ఈ రకంగా మనకు రెండు ఫార్ములాస్ అనేవి ఉంటాయి మ్యాగ్నిఫికేషన్కి. ఇప్పుడు ఏంటంటే మనం మ్యాగ్నిఫికేషన్ క్యాలిక్యులేట్ చేసాం. మ్యాగ్నిఫికేషన్ అనేది ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ బట్టి మనకు ఇమేజ్ సైజ్ అన్నది సేమ్ సైజా, పెద్ద సైజా, చిన్న సైజా అని చెప్పడానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మనకు m వాల్యూ అన్నది 0కి 1కి మధ్యలో ఉందనుకుందాం. 0 లెస్ దాన్ m లెస్ దాన్ 1 ఉందనుకుంటే అప్పుడు ఇమేజ్ యొక్క సైజ్ అన్నది మనకేమవుతుంది? డిమినిష్డ్గా ఉంటుంది. ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్ ఏంటి? m అన్నది ఒకవేళ ఈక్వల్ టు 1 వచ్చింది అనుకుంటే అప్పుడు ఇమేజ్ సైజ్ అనేది సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది. ఇది మన సెకండ్ రూల్. థర్డ్ ఏంటి? m ఒకవేళ 1 కంటే పెద్దగా ఉంటే, m ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే, m వాల్యూ 1 కంటే ఎక్కువగా ఉంటే అప్పుడేమవుతుంది? ఇమేజ్ సైజ్ అన్నది ఎన్లార్జ్డ్ లాగా ఉంటుంది. ఇది మన థర్డ్ రూల్. తర్వాత ఇఫ్ m ఈజ్ పాజిటివ్. ఈ 3 రూల్స్ ఓకే. ఈ 3 రూల్స్లో మనకు పాజిటివ్ నెంబర్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్ అయినా ఉండొచ్చు. ఒకవేళ ఈ 3 రూల్స్లో ఒక నెంబర్ వచ్చి ఆ నెంబర్ అనేది ఒకవేళ పాజిటివ్ నెంబర్ అయింది అనుకోండి. సపోజ్ లెట్ us సే ద నెంబర్ ఇస్ మనకు +1 ఉందనుకుందాం, లేకపోతే +0.5 ఉందనుకుందాం, లేదా +2 ఉందనుకుందాం. అప్పుడేమవుతుంది? మనకు ఇమేజ్ అనేది వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ లాగా ఫామ్ అవుతుంది. బై ఛాన్స్ అది నెగిటివ్గా ఉందనుకుంటే, m ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ అనుకుంటే అప్పుడేమవుతుంది? ఇమేజ్ నేచర్ వచ్చేసి రియల్ అండ్ ఇన్వర్టెడ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనం మ్యాగ్నిఫికేషన్ యూజ్ చేసి ఇమేజ్ యొక్క సైజ్ని మాత్రమే కాకుండా దాని నేచర్ను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇన్వర్టెడా ఎరెక్టా అని క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది మ్యాగ్నిఫికేషన్ వల్ల అడ్వాంటేజ్. మనం మిర్రర్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఈ మిర్రర్ ఫార్ములాని, మ్యాగ్నిఫికేషన్ని రెండింటిని కన్సిడరేషన్లో ఉంచుకొని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. దీంతో మన సైన్ కన్వెన్షన్, మిర్రర్ మేకింగ్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్ అనే టాపిక్స్ అనేవి ఫినిష్ అవుతాయి. అండ్ ఇది మన సైన్ కన్వెన్షన్కి అండ్ మ్యాగ్నిఫికేషన్కి సంబంధించిన ట్యాబ్లర్ కాలమ్స్. మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీన్ని బట్టి కొట్టడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. సో కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. దీని తర్వాత మనం ఈ మిర్రర్ ఫార్ములాకి, మ్యాగ్నిఫికేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు టెక్స్ట్ బుక్లో. వాటిని క్లియర్గా సాల్వ్ చేసి నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.